హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మినీ షార్ట్లో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుని ఒక మంచి ఎగ్ మసాలా చూపించబోతున్నాను. సో నేనే ట్రై చేశానంటే మీరు అందరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకొని మనం ఉడకపెట్టిన కోడిగుడ్లని అందులో ఉప్పు పసుపు కారం వేసి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, కొంచెం పోపు దినుసులు, అలానే కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. అండ్ కొంచెం దగ్గర పడి మెత్తగా అయ్యేంత వరకు కొంచెం స్లోలో పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ కట్టేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. కొంచెం పేస్ట్ అయిపోతుంది కదా. సో పేస్ట్ అయిన తర్వాత ఏదైతే కడాయి యూజ్ చేసామో అదే కడాయిలో కొంచెం బటర్ వేసి ఈ పేస్ట్ని అందులో మిక్స్ చేసి మనం ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ మసాలా కూడా యూజ్ చేశాను అండ్ దాంట్లో కొన్ని ఆనియన్ రింగ్స్ కూడా యూజ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. సో ఇది స్లోలో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కోడిగుడ్లని రోస్ట్ చేసుకున్నామో అవి అందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. ఎక్కువ మిక్స్ చేస్తే కోడిగుడ్లు అవన్నీ చెదిరిపోతాయి. సో బాగుండే టేస్ట్. ఆ తర్వాత టేస్టింగ్ మాస్టర్ మా ఆయనకి ఇచ్చేసాను. సో మా ఆయన టేస్ట్ చేసి అబ్బో చాలా బాగుంది కానీ కొంచెం మసాలా ఎక్కువైంది, నెక్స్ట్ టైం తగ్గించుకో అన్నారనమాట. థ్యాంక్ యూ.